రిసీవర్ మారిపోయింది, రిసీవర్ తీసుకురావా అంటున్నాను. ఎందుకంటే సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం. మొన్న జరిగిన కాశ్మీర్లో భారతీయుల పర్యాటకానికి వెళ్తున్నటువంటి 28 మందిని కిరాతకంగా చంపినటువంటి ముష్కర్ల ఉగ్రవాదుల్ని, అరాచకంగా చంపినటువంటి భారతీయుల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మునుపెప్పుడు ఎరగని విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులని కిరాతకంగా మతాలు అడిగి బట్టలు తీసి తన బిడ్డల ముందు, భార్యల ముందు నువ్వు ముస్లిమా హిందువా అని చూసి కిరాతకంగా చంపినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయులందరూ ఒకటే, కులాలు, పార్టీలు, మతాలు వేరుండొచ్చు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయులకు జరిగిన అన్యాయం ప్రపంచవ్యాప్తంగా ఇది తప్పని ఖండిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులకి తక్షణమే శిక్షించాలి. అమాయకంగా ప్రజల్ని పర్యాటక రంగంలో ఏ దేశం వెళ్ళినప్పటికి కూడా ఎవరు కూడా ఇలా కిరాతకంగా దాడులు చేయరు. మరి ఇలా కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని తక్షణమే శిక్షించి చనిపోయిన వ్యక్తులకి ఆత్మశాంతించాలని, ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశానికి ఏ కష్టం వచ్చినా పార్టీలకు అతీతంగా నుంచుండే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. మా నాయకుడు ఎప్పుడు చెప్తాడు, నేను ఎవరు మీరంటే నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారు కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ చర్యలకి ప్రతి చర్యలుగా తక్షణమే తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయులందరూ ఒకటేనని ముఖఖండంతో ఖండించాలని మన భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. చూద్దామండి, అఖిలపక్ష మీటింగ్ జరుగుతూ ఉంది. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, పెద్ద వాళ్ళందరూ కూడా మొన్న జరిగిన హింసని ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి పాపం పుణ్యం ఎరగనిటువంటి ప్రజలు పర్యాటకానికి వెళ్ళినటువంటి ప్రజల్ని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని శిక్షించాలని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మోడీ గారు తీసుకునే నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం.